ఆఫ్టర్ 1 ఇయర్ 3 మంత్స్ తర్వాత నా ఆఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా 2 ఇయర్స్ వరకు అయితే నేను కంప్లీట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒక జిమ్ ట్రైనర్ని. నా లాస్ట్ ట్రిప్ లో ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యా. అండ్ మార్నింగ్ నుండి నైట్ వరకు జిమ్ లో వచ్చే క్లయింట్స్ తో మాట్లాడి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి అండ్ సరిగ్గా స్లీప్ లేక ఒక్కొక్క రోజు 2 అవర్స్ స్లీప్ తో కూడా వర్కౌట్ చేసి చాలా స్ట్రెస్ పెంచుకున్నా. అలాగే మా జిమ్ లో హేట్ కూడా చాలా పెరిగింది. ఫస్ట్ కాంపిటీషన్ కి నాకు నా జాబ్ నుండి వచ్చే మనీ సరిపోక ఇంకా చాలా అప్పు చేయాల్సి వచ్చింది. అప్పుడు తీసుకున్న అప్పు ఇంకా రిటర్న్ చేస్తూనే ఉన్నా ఎవ్రీ మంత్. అండ్ ప్రెప్ లో పెరిగిన హేట్ వల్ల నా క్లయింట్స్ కూడా చాలా తగ్గిపోయారు. ప్రెప్ కి ముందు 12 మెంబర్స్ పర్సనల్ ట్రైనింగ్ క్లయింట్స్ ని ట్రైన్ చేసే నేను ఇప్పుడు 3 మెంబర్స్ ని ట్రైన్ చేస్తున్నా. దాని వల్ల నాకు సప్లిమెంట్స్ కొనడానికి కూడా మనీ లేకుండా పోయాయి. సో దాని వల్లనే నేను ఇయర్ కంప్లీట్ చేయలేకపోతున్నా. ఫస్ట్ నేను స్ట్రాంగ్ అవ్వాలి, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర బాడీ బిల్డింగ్ చేయాలని ప్యాషన్, డెడికేషన్, డిసిప్లిన్ ఉంటే సరిపోదు, మనీ కూడా ఉండాలి. చెప్పాలంటే మనీ మాత్రమే ఉండాలి. మనీ ఉంటే అన్ని వస్తాయి. నా ప్రతి కష్టంలో ఫస్ట్ నుండి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా కోచ్ ఆనంద్ అన్న. ఏదో ఒక రోజు అన్నని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేయాలి. అదే నా లైఫ్ టైం డ్రీమ్. ఈ రోజుకి ఇంతే. రేపు డే 1 ఆఫ్ సీజన్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.